ఏమండి, పూజ చేసేటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఏమంటారు చెప్పండి? పాపం అంటారా అంటారా? మరి పూజ చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తేనే పాపం అంటే, పూజ అన్నది మనం ఒక ప్రతిమని పూజిస్తున్నాం, ఒక బొమ్మని, చిన్న బొమ్మని పెట్టి దాన్ని పూజిస్తూ ఉంటే అది పాపం అవుతే సాక్షాత్తు భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం. ధ్యానం ద్వారా ఆత్మను ఆశ్రయిస్తున్నాం. బొమ్మ వేరు, భగవంతుడు వేరు. బొమ్మ గొప్పదా, భగవంతుడు గొప్పవాడా? ఎంచేత బొమ్మ మనము సృష్టించింది, బొమ్మని మనం సృష్టించాం, భగవంతుడు మనల్ని సృష్టించాడు. అంటే మనము సృష్టించింది గొప్పదా, మనల్ని సృష్టించిన వాడు గొప్పవాడా? మరి మీరు ఎవరిని పట్టుకున్నారు? మీరు సృష్టించిన దాన్ని పట్టుకున్నారా, మిమ్మల్ని సృష్టించిన వాళ్ళు పట్టుకున్నారా? ఇక్కడున్న మనమంతా కూడా మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తను పట్టుకున్నాం. ఎంత అదృష్టం అండి! అటువంటి ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎంత పాపం అండి! చెప్తే అర్థం కాదు, మూర్ఖత్వం. ఏంటి ఈయనకి అంత కోపం ఏంటి? వాళ్ళు నష్టపోతున్న సంగతి కూడా వాళ్ళకి తెలీదు.